ఏ రాజకీయ పార్టీకైనా సభ్యత్వ నమోదు అనేది తప్పనిసరి. తమకు ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనే తెలుసుకోవడానికి సభ్యత్వ నమోదు ద్వారా తెలుస్తుంది. దీన్ని చాలా రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అయితే వైసీపీ ఇంతవరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి పాతాళానికి పడిపోవడం జరిగింది. దీంతో ఇప్పుడు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టారా? అసలు ఇప్పుడు ఎందుకు ఈ కార్యక్రమానికి రెడీ కాబోతున్నారు? క్షేత్రస్థాయిలో పార్టీకి గండిపడుతుందనే భయమా? వలసలకు అడ్డుకట్ట వేయాలనే వ్యూహమా? మాకు సభ్యులున్నారని చెప్పుకోవడానికేనా? లెట్ us watch the story. ప్రతి రాజకీయ పార్టీకి సభ్యత్వం అత్యంత ప్రాధాన్యత. ఇటీవల జనసేన పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. టీడీపీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సభ్యత్వ నమోదుపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఈ ప్రశ్న తెరపైకి వచ్చింది. కొన్ని కారణాల వల్ల పార్టీ నిర్మాణ ప్రయత్నాల ప్రాముఖ్యతను వైసీపీ సీనియర్ నాయకులు విస్మరిస్తున్నారని రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులను నియమిస్తే సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి ఇతర అగ్రనేతలు భావించారని తెలుస్తోంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. అట్టడుగు స్థాయిలో పార్టీ పునాదిని బలంగా నిర్మించేందుకు సభ్యత్వ నమోదు తప్పనిసరి అని భావించినట్లు తెలుస్తోంది. ఈ దిశగా అడుగులు వేస్తుందని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నుంచి భారీ స్థాయిలో వలసలు మొదలయ్యాయి. జగన్ కు రైట్ హ్యాండ్ గా భావించిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో కూడా పార్టీ శ్రేణులు తలవదారి చూసుకుంటున్నారు. అసలు కొన్ని గ్రామాల్లో పార్టీ జెండా పట్టుకుని నాదుడే లేడని తెలుస్తోంది. దీంతో అసలుకే మోసమొస్తుందని భావించిన వైసీపీ పెద్దలు సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించినట్లు తెలుస్తోంది. కనీసం మాకు కూడా ఇంతమంది సభ్యులున్నారని చెప్పుకోవడానికైనా పనికొస్తుందని ఈ తంతు మొదలు పెట్టనుందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్, అతని సన్నిహిత సలహాదారులు క్షేత్రస్థాయిలో మద్దతుదారులను చేర్చుకోవడం, సమావేశాలు నిర్వహించడంపై దృష్టి పెట్టకపోవడంతోనే ఘోర పరాజయం పాలయ్యారని నిదానంగా తెలుసుకున్నట్టు సమాచారం. దీంతో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ క్షేత్రస్థాయిలో తన పునాదిని బలోపేతం చేయకుండా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే వ్యూహంగా భావిస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీపై నామినేషన్ వేసే వాళ్లు కూడా ఉండరని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నాయకత్వం తన లోపాలను సరిచేసుకోవడానికి తగినంత సమయం ఉంది. క్షేత్రస్థాయి రాజకీయాలలో ప్రత్యక్ష అనుభవం ఉన్న నాయకులకు పటిష్టమైన పార్టీ నిర్మాణాన్ని ఎలా నిర్మించాలో అర్థమవుతుంది. ఈ అనుభవం లేకుండా సలహాదారులపై పూర్తిగా ఆధారపడితే దెబ్బతినాల్సి వస్తుందని గ్రహిస్తున్నారు పార్టీ పెద్దలు. బలమైన పునాదిని స్థాపించడానికి సభ్యత్వ నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పార్టీ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతోంది. పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలను కూడా బహిష్కరించారు. ప్రజల సమస్యలను సభలో చర్చించే అవకాశం కోల్పోతున్నారు. దీంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. వీటిని అధిగమించడానికి ఏదో ఒక బలమైన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏర్పడింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే బాగుంటుందని పార్టీ శ్రేణులకు కూడా ధైర్యం ఇచ్చినట్లవుతుందని ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో జనసేన బలపడుతోంది. వైసీపీని వీడిన నేతలు ఎక్కువ మంది జనసేనలో చేరుతున్నారు. జనసేన గత ఎన్నికల తర్వాత ఇప్పటికే పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఇంతకాలం అధికారంలో ఉండడంతో మెగా అభిమానులు కూడా వైసీపీలో కొనసాగారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో వాళ్లంతా వైసీపీని వీడుతున్నారు. కొన్ని చోట్ల పార్టీ పేరు కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. వైసీపీ నుంచి బలమైన నాయకులు బయటికి రావడంతో ముఖ్యంగా మధ్య కోస్తాలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే నాదుడే ఉండరు.
దీన్ని బాగా గ్రహించిన పార్టీ పెద్దలు ఇప్పుడు సభ్యత్వంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి వైసీపీ ఎప్పుడు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందో.